మీరు చెప్పండి అసలు ఈ మరణానికి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఈ మీటింగ్ పెట్టారు కదా మేడం, మేము మీడియా ముఖంగా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఎందుకంటే జరిగినటువంటి ఆ ఒక యాక్సిడెంట్ చూస్తే అది యాక్సిడెంట్ కానే కాదు, ఇది పక్కా మర్డర్ అనే సంగతి అందరికీ అది అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా అంటే ఇది సమగ్ర దర్యాప్తు జరిగించి ఇప్పుడు మేము పోస్ట్ మార్టం రిపోర్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ ఎలా ఉంటుందో మా పెద్దలు నిర్ణయిస్తారు. సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఎందుకంటే రోజుకి ఒక్కొక్క క్రైస్తవ నాయకుడిని మేము కోల్పోతూ ఉండాల్సిందేనా? మా క్రీస్తు మాకు చెప్పింది ఏంటంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని చెప్పారు. కాబట్టి మేము చాలా మౌనంగా ఉంటున్నాం. మా సహనము మీరు చేతగాన తనము అనుకుంటున్నారు ఈ రోజు వరకు. కానీ పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే మాలో కూడా మీరు ఎలా చేశారో అలాగే మేము కూడా చేయండి అన్నట్టుగా మీరు కాలిస్తున్నారు. మరి క్రైస్తవులు ఒక్కసారి క్రీస్తు బోధలన్నీ పక్కన పెట్టి కనుక ముందుకు వస్తే చర్యలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి మత సామరస్యము మేము కోరుకుంటున్నాము, మతోన్మాదం నశించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.